ఏ ఆదివారం ఏ వాక్యం జరిగిందో, ఏ రెఫరెన్స్లు చెప్పారో, ఎక్కడితో మొదలైందో ఎక్కడితో ముగిశారో చెప్పలేరు. కానీ కనీసం చూడకుండా ఒక 10 పాటలు పాడలేరు. కానీ పగ తీరేంత వరకు నిద్ర రాదు. పగకున్న పవర్ లాంటిది. మరి సద్గుణం గురించి ఆలోచన చేయగలిగితే అలనాడు ఈ ముసలోడిని ఎట్లా కొట్ట చంపేసేయి, ఆ తర్వాత మిగతా చూసుకుందు. నిజంగా ఒక తల్లి సర్వసాధారణంగా ఏం ఆలోచన చేస్తుంది? ఒక ఆడకూతురు ఏం ఆలోచన చేస్తుంది? లోకమంతా ఏమైపోతే నాకెందుకు, నా బిడ్డలు బాగుంటే చాలు. ఎన్ని లక్షల మందిని నడిపించిన నా కుటుంబం అండేది, ఎంతమందికి ఆశీర్వాదకరంగా మారిన కుటుంబం అండేది, దేవుడు కలలు పండించిన కుటుంబం అండేది. ప్రియ దేవుని బిడ్డారా, దేవుడి ఉన్నతమైన ఉచితమైన కృపను బట్టి ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఏ రీతిగా మనం చేరి ఉన్నాం. ఇటు గొప్ప మహద్భాగ్యమును మనందరికీ ధారాళంగా ఉచితంగా ప్రసాదించిన ఆత్మల కనతనైన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు నేను తెలియజేస్తుంటున్నాను. ప్రియులారా, ప్రతి సంవత్సరం మార్చి నెల 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేటటువంటి చక్కని కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా చేయటం అనేది జరుగుతుంది. ఈ దినం మనం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పరిశుద్ధ గ్రంథం వెలుగులో ఒక చక్కనైన గుణపాఠాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ఎవరి తాలూకు దినోత్సవాలు జరిగితే వాళ్ళ గొప్పతనాన్ని ఆ రోజు మాత్రమే ఆకాశం అంత ఎత్తుగా కొనియాడి ఆ మరుసటి రోజు నుంచి నీకు నాకు సంబంధం లేనట్టుగా సమాజం వ్యవహరిస్తుంది. మనకందరికీ తెలుసు ఆ విషయం. అయితే దేవుడు ఎక్కడే కానీ మొహమాటం అనేది లేకుండా ఏ విషయంలో పొరపాటు జరుగుతుందని చాలా చక్కగా ఆయన తప్పుదిద్దేవాడు, నీతి యందు శిక్ష చేసేవాడు, మనందరినీ ప్రయోజనకారులుగా తీర్చిదిద్దేవాడు. అందుకే లోకం ఓ మగువా, లోకానికి నీ విలువ తెలుసా అని అంటుంది. కానీ దేవుడు నువ్వు దేనికి విలువ ఇవ్వాలో నీకు తెలుసా అని అంటాడు మహిళతో. అయితే ఓ తల్లి, నువ్వు దేని పట్ల స్పృహ కలిగి ఉండాలో, దేని పట్ల నీకు అవగాహన ఉండాలో, దేని గురించి నీకు తెలిసి ఉండాలో అది నేను చెప్తానంటాడు దేవుడు. అందుకే ఈరోజు పాఠం ఆ విషయంలో స్త్రీల దుర్గుణాలు, సద్గుణాలు, పరిణామాలు అనే పాఠం నేర్చుకుందాం. ఆ విషయంలో స్త్రీల యొక్క దుర్గుణాలు, సద్గుణాలు, వాటి యొక్క పరిణామాలు. ప్రతి మనిషిలో స్త్రీలు పురుషులు అన్నది భేదం లేకుండా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రతి మనిషిలోనూ తెలుసో తెలియకనో ఇటు సద్గుణాలు ఉంటాయి, అటు దుర్గుణాలు ఉంటాయి. అయితే ఎక్కువ మంది స్త్రీ పురుష భేదం లేకుండా దుర్గుణాలే కలిగి ఉంటారు. సద్గుణాల కంటే దుర్గుణాలే కలిగి ఉంటారు. ఎందుకు కలిగి ఉంటారు అంటే దేని తాలూకు పరిణామం లేదా ఫలితం ఏ రీతిగా ఉంటుందో తెలియక. అంటే మన గుణం మంచిది కాకపోతే ఎవరికి ఏం కాదనుకుంటూ ఉంటాం. మన గుణం మంచిదైతే ఏం పెద్ద లాభం కలుగుతుంది, ఏం పెద్ద ప్రయోజనం కలుగుతుంది అని అనుకుంటాం. ఇక్కడే మనం అందరం చేస్తున్న పెద్ద పొరపాటు. అందుకే పరిణామాలు అనే మాట చివరిలో కూడా చెప్పడం జరిగింది. ఆ విషయంలో ఎన్నో విషయాలు ఉన్నాయి.
ఎన్నో విషయాలు ఉన్నాయి. అయితే ఒక్క విషయం మనం ఈ సందర్భంలో, ఎందుకంటే మహిళా దినోత్సవాలు అనేవి ప్రతి సంవత్సరం వస్తాయి కాబట్టి ఎన్నెన్నో విషయాలు ఒక్కో సంవత్సరంలో నేర్చుకున్న చోట చాలా బాగుపడవచ్చు. సో అందుకే ఒక్క విషయంలో మాత్రమే స్త్రీమూర్తుల యొక్క దుర్గుణాలేంటో, సద్గుణాలేంటో, వాటి వెనక వచ్చిన ఫలితాలేంటో నేర్చుకుని మేలైన దాన్ని చేపట్టడానికి దైవుని బిడలుగా పిలవబడుతున్నటువంటి సహోదరిమణులు సిద్ధపడితే, వాళ్ళు సిద్ధపడడానికి సహోదరులు సహకరిస్తే చాలా చక్కటి సమాజం మనం నిర్మించిన వాళ్ళం అవుతాం. ముఖ్యంగా ఆ విషయంలో, అంటే ఏ విషయంలోనంటే పగ తీర్చుకునే విషయంలో. పగ తీర్చుకునే విషయం అనేది సర్వసాధారణమైన ఒక ఉద్వేగం, మనిషికున్న ఒక సర్వసాధారణమైన ఉద్వేగం. దేవుడు పాత నిబంధనలో ఆశ్రయపురాలు అని ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలీలకు భూభాగాలు పనిచేసిన తర్వాత ఆశ్రయపురాలు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఆశ్రయపురం అనే దాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఎందుకట అంటే, ఒక మనిషి పగ ఉండి మాత్రమే మరో మనిషిని చంపడు ప్రతిసారి. మళ్ళీ చెప్తున్నా, ఒక మనిషి మరో మనిషిని పగ ఉండి మాత్రమే చంపడు. కొన్ని సందర్భాల్లో పొరపాటున చంపి ఉండొచ్చు, తెలియకుండా చనిపోయి ఉండొచ్చు, యాక్సిడెంటల్గా చంపేసి ఉండొచ్చు. కానీ ఆ చనిపోయిన వ్యక్తి తాలూపు బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమనుకుంటారు? వాంటెడ్గానే, కావలసిగానే మా వాళ్ళని చంపేశారు కాబట్టి ఇప్పుడు వీణేం చేయాలి? చంపినోడిని మేం చంపేయాలి అని సహజ సిద్ధమైన పగతో ఉంటారు. అందుకే నిజాలు నిగ్గు తేలేంత వరకు కూడా ఆ మనిషికి శిక్ష పడకూడదు. సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదటే పలానా వ్యక్తిని దోషిగానో నిర్దోషిగానో పరిగణించటమైనది అంటారు కదా కోర్టులో న్యాయమూర్తి. సో అక్కడ ఆయన తీర్చేంత వరకు, నిజాలు బయటపడేంత వరకు అన్న వీడు బతికుండాలి కదా. కాబట్టి అలా బతికునటానికి ఒక సెక్యూరిటీ ఇవ్వడానికి దేవుడు ప్రారంభంలో ఆశ్రయపురాలను ఏర్పాటు చేశాడు. అంటే పగ తీర్చుకోవటం ఒక సహజమైనటువంటి లక్షణం. అది మనకు తెలియకుండానే ఇన్బిల్ట్, మనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఊహ తెలిసినప్పుడుగా, తెలియక ముందు కూడా ఉండేది. తమ్ముడో చెల్లో అమ్మ దగ్గరకో నాన్న దగ్గరకో, అన్న కానీ అక్క కానీ కొట్టాడు లేదా కొట్టింది అని మన దగ్గర కంప్లైంట్ తీసుకొస్తూ ఉంటారు. అది సర్వసాధారణంగా మనకు జరుగుతుంటుంది కదా. అన్న కొట్టాడు, అక్క కొట్టింది అని తమ్ముడో చెల్లో వచ్చి మమ్మీ దగ్గరకు, డాడీ దగ్గరకు కంప్లైంట్ తీసుకొని వస్తూ ఉంటారు. మనం ఏం చేస్తాం అని అంటే, బిడ్డల వీపు మీద, అంటే పెద్దోళ్ళు ఎవరైతే కొట్టారని కంప్లైంట్ తీసుకొచ్చారు, పెద్దోళ్ళు కొట్టారని, ఆ పెద్దోళ్ళ వీపు మీద చెయ్యి పెట్టి ఆ చెయ్యి మీద మనం కొట్టి, కొట్టాను లేరా అని అనేంత వరకు వీడు దెబ్బ తిన్నాడు లేదా ఆమె దెబ్బ తినింది, నన్ను కొట్టాడు, ఇప్పుడు వీళ్ళు దెబ్బలు తినాలి అంటే ఏంటన్నమాట? ఇది పగ తీర్చుకోవటం. ఎప్పుడైతే అది జరిగిందో, కొట్టాను అని అనగానే ఓకే, దెబ్బ కూడా వినపడింది, సౌండ్ వినపడింది, కొట్టింది, అయిపోయింది, హ్యాపీ. పోనీ ఎవరు కొట్టకుండా దారిలో పోతూ 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 కింద పడిపోయారు అనుకోండి. దారిలో పోతూ పోతూ కింద పడిపోతే అప్పుడు కూడా ఏం చేస్తారు? చాలామంది తల్లిదండ్రులు భూమిని కొడతారు. అంటే ఇప్పుడు భూమి ఏమైనా పడేసిందా? కళ్ళు గడపడకుండా ఎటు పడితే అటు పరిగెత్తి కింద పడింది బిడ్డ, కానీ మనం భూమిని కొట్టగానే సాటిస్ఫాక్షన్. అక్కడ నుంచి మొదలైంది ఒక సహజ సిద్ధమైన పగ. స్కూల్లో పెద్ద పెరిగిన కొంచెం స్కూల్లోకి వచ్చారు, హోంవర్క్ చేయలేదని ఒకరిని కొట్టేసి సైలెంట్ అయిపోయాడంటే మాస్టారు, వాడు ఏం చేస్తాడంటే ఊరుకోడు. సార్ నేను మాత్రమే కాదు, వాడు చేయలే, వీడు చేయలే, ఆ ఎమ్మీ చేయలేదు, ఈ ఎమ్మీ చేయలేదని అందరినీ కొట్టేంత వరకు, కొట్టించేంత వరకు వీడు ఊరుకోడు. బాగా మన ఇంట్లో వాళ్ళకి ఉద్యోగం రాలేదనుకోండి, పెద్ద బాధ ఉండదు. పక్కింటి వాళ్ళకి ఉద్యోగం వస్తేనే బాధ.
వాళ్ళకు రాలేదు, మనకు రాలేదు అనుకోండి, అమ్మయ్య హ్యాపీ. ఇలా ఉంటుంది పరిస్థితులు, సర్వసాధారణమైనటువంటి స్థితిగతులు. అందుకే ఈ సహజ సిద్ధమైన ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉద్వేగంలో స్త్రీమూర్తులు ఎలా ప్రవర్తిస్తారు అంటే, పురుషుల మీద ఈ పగ తీర్చుకునే విషయంలో లేదా పగ మనసులో పెట్టుకునే విషయంలో ఒక 4 ఆకులు ఎక్కువ తిన్నవాళ్ళు ఆడోళ్ళు అని చెప్పచ్చు. ఎందుకంటే నేను చెప్పిన మాటలు కాదు ఇది. చూద్దాం, చరిత్రలో దేవుడు అద్భుతంగా భద్రపరిచినటువంటి కొన్ని అద్భుతమైన విషయాలు మనం చూడగలిగితే, మార్కు సువార్త 6వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 17వ వచనం నుంచి నేను చదువుతాను, ఎందుకంటే చాలా ఎక్కువ వచనాలు ఉన్నాయి. జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. హేరోదు తన సహోదరుడకు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకునినందున యోహాను అంటే బాప్తీసు యోహాను గారు, నీ సహోదరుని భార్యను చేర్చుకొనుటకు నీకు న్యాయము కాదు అని హేరోదుతో చెప్పెను గనుక ఇతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. హేరోదియ అతని మీద పగబట్టి అతని చంపింపగోరెను గాని ఆమె చేత కాకపోయెను. ఇది మీరు బాగా గమనించగలిగితే, అసలు బాప్తీసు యోహాను గారు ఎవరిని వారించాడు, ఎవరిని దండించాడు, ఎవరిని ఖండించాడు? ఖండించింది హేరోదుని, మండిందేమో హేరోదయకి కదా. హేరోదుని ఖండిస్తే, రాజును ఖండిస్తే ఈమెకు కోపం వచ్చిందని అంటే, మీరు బాగా గమనించండి, ఎవరికి ఎక్కువ టెంపరు ఉన్నట్టు అర్థమవుతుంది మనకి. మోస్ట్లీ మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి ఎక్కువ కనపడుతుంది, అవునా కాదు? ఇకపోతే ఈమె వల్ల కాలేదు అని చెప్పారు చూసారా, పగబట్టిందట, అంతటితో ఆగిపోలేదు కూడా. కాలేదని మాత్రమే కాదు, ఆగిపోలేదు కూడా. దేనికోసం ఎదురు చూస్తోంది అని అంటే, అది 21వ వచనంలో చూడండి. ఒకవేళ యోహాను గారి విషయంలో హేరోదు పరిస్థితి ఎలా ఉంది తెలుసండి? హేరోదే ఏమో చంపించాలనుకుంది, హేరోదు ఏమనుకున్నాడు తెలుసా? కింద చూద్దాం ఇంకా. ఎందుకనగా 19-20 వచనంలో 2వ మాట, ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుష్యుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచూ వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమీ చేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను. హేరోదేమో ఎలా ఉన్నాడు? ఫుల్ డైలమాలు ఉన్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లా. ఆ పక్క చూస్తే హేరోదియా, ఈ పక్క చూస్తే పరిశుద్ధుడైన మండుచు ప్రకాశిస్తున్న నిప్పు లాంటి మనిషి. ఈయన మాటలు వింటూ ఉంటే సంతోషంగా వింటూ ఉంటున్నాడు, కాపాడుతూ వచ్చాడట. అసలు వాస్తవంగా చెప్పాలంటే ఎప్పుడో అయిపోవలసినోడు హేరోదు వల్లే నిలవగలిగాడని మనకు అర్థమవుతుంది. అక్కడ కాపాడుతూ వచ్చాడు హేరోదు అని చెప్పాడు. చూడండి, ఎవరి చేతిలో నుంచి? ఎవరి చేతిలో నుంచి? హేరోదియ చేతిలో నుంచి. హేరోదియ చేతిలో నుంచి. అంటే పగపట్టడం అన్న దాని విషయంలో ఒక స్త్రీ మనస్తత్వం ఆలోచన చేయగలిగితే, ఇది అందరికీ ఉంటుందని నేను అనట్లేదు, మళ్ళీ చెప్తున్నా, ఇది అందరికీ ఉంటుంది అనట్లేదు. పురుషులందు పుణ్య పురుషులు వేరన్నట్లు మహిళలందు గొప్ప మహిళలు వేరు, మహామహిళలు వేరు. సో ఈ విషయంలో 21వ వచనంలో, అయితే తగిన దినం ఒకటి వచ్చును. తగిన దినం అంటే ఎవరికి తగిన దినం? హేరోదియకు మంచి రోజు వచ్చింది. ఆ రోజున ఏం జరిగింది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. ఏమని? ఎట్లంటే, హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకు, సహస్రాధిపతులకు, గలిలయ దేశ ప్రముఖులకు విందు చేయించెను. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరచను గనుక రాజు, నీకు ఇష్టమైనది ఏదైనాను నన్ను అడుగుము, నేను నీకు ఇచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పాను. మరియు నీవు నా రాజ్యంలో సగం మట్టుకు ఏమి అడిగినను నీకు ఇచ్చేదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకున్నాను గనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగేదను అని తన తల్లిని అడుగగా ఆమె బాప్తిస్మిచ్చు యోహాను తల అడుగుమనెను.
వెంటనే ఆమె త్వరగా రాజుని వద్దకు వచ్చి బాప్తిస్మిచ్చు యోహాను తల పల్లెములో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పింప గోరుచున్నాను అనేను. ఇక్కడ మీరు బాగా గమనించండి, హేరోదియ తన కుమార్తెను ఎట్లా పెంచింది అని అంటే, మా అమ్మ చెప్పమనింది. యోహాను తలను తీసుకురమ్మని మా అమ్మ చెప్పింది అనలే. ఏమనింది? నేనే కోరుతున్నాను, నన్ను అడిగేవు కదా, ఏం కోరుతావో చెప్పుని. హేరోదు రాజా నన్ను అడిగేవు కదా, నేనే చెప్తున్నా, నేను యోహాను తలను ఇప్పుడే పల్లెములో పెట్టి తీసుకురా అని అడగడం జరిగింది. అంటే ఇక్కడ అమ్మ చెప్పమన్నట్టు కూడా కొందరు ఉంటారు. మైండ్ మెచ్యూరిటీ లేని పిల్లలు కొంతమంది ఉంటారు. అప్పులోళ్ళు ఇంట్లోకి వస్తున్నారు అనుకోండి, దాక్కొని నేను లేనని చెప్పు అన్నాడు అనుకోండి నాన్న. పాపం పిచ్చోళ్ళు అనుకోండి, పిల్లలు ఏమని చెప్తారు? లేడని చెప్పమన్నాడు అంటారు. అట్లాంటి పిచ్చిది కాదు హేరోదే కూతురు. అమ్మ చెప్పింది. అమ్మ కుట్టి ఏం చేసింది? చక్కగా వెళ్ళి పల్లెములో తల అడిగింది. కనీసం అమ్మా నీకు విషయం తెలీదు, రాజ్యంలో సగమైనా ఇస్తామని చెప్పాడు. ఎవరు? రాజు బాబాయ్. కానీ రాజ్యంలో సగం మనకు వస్తే ఏమైనా మేలు, కానీ యోహాను తలను తీసుకుని ఏం చేస్తావమ్మా అని కూడా అడగలేకపోయింది. అని అంటే బిడ్డలను చెడు కోసం అలా పెంచగలిగింది ఆమె, మంచి కోసం కూడా అలా పెంచవచ్చు. గుర్తుపెట్టుకోండి. చాలామంది చెప్తూ ఉంటారు అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డ కాదని. ఇప్పుడు ఈ బిడ్డ గడ్డాల స్థితికి వచ్చిందా లేదా? పెద్ద పిల్ల కాదా? నాట్యమాడి సంతోషపరిచిందంటే కొందరు వ్యాఖ్యానాలు, పండితుల వ్యాఖ్యానాలు ఏం చెప్పారు తెలుసా అండి? ఆమె మామూలుగా నాట్యం చేయలేదట, చాలా అంగాంగ ప్రదర్శనలాగా చేసి వాళ్ళని రెచ్చగొట్టి మెస్మరైజ్ చేసింది అన్నటువంటి విషయం కూడా చదివేస్తుంది. ఎందుకంటే మామూలుగా ఆడితే రాజ్యంలో సమమెత్తాడు అని అంటాడా? ఆలోచించండి. కాబట్టి గమనించగలిగితే ఇక్కడ ఎప్పుడైతే బాప్తిస్మిచ్చు యోహాను గారు ఈ మాట అన్నాడు, అప్పటి నుంచి అప్పటికి కుదరకపోయినా ఆమె చంపటం అనేది అక్కడతో ఆగలేదు. అనుకున్నది సాధించేంత వరకు, అసలు ఎంతవరకు రాజు మదనపడ్డాడంటే, గింజుకున్నాడంటే, బాధపడ్డాడంటే, దుఃఖపడ్డాడు. 26వ వచనం చూస్తే రాజు బహుగా దుఃఖపడెను గాని తాను పెట్టుకొనిన ఒట్టి నిమిత్తమును తనతో కూర్చుండి ఉన్న వారి నిమిత్తమును ఆమెను ఈయను అని అననొల్లకపోయిను. వెంటనే రాజు అతని తలదెమ్మని ఆజ్ఞాపించితే ఒక బండ్రోతుని పంపించేశాడు. వాడు వెళ్ళి చెరసాల్లో అతను తల కొట్టించి పల్లెంలో తన తల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను, ఆ చిన్నది తన తల్లికిచ్చెను. ఒక పగ తీర్చుకునే విషయంలో చిత్రమైన విషయం ఏంటో చెప్పమంటారండి? ఈమెకు కలిగినంత అవమానం కూడా కలిగి ఉండదు కొందరు స్త్రీలకి. ఈమెకు కలిగిన హేరోదియకు కలిగినంత గొప్ప అవమానం కూడా కొందరు కలిగి ఉండరు, కానీ దాన్ని కూడా సీరియస్గా తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు. ఒకటి మైండ్లోకి పడింది అంటే, నాకు అవమానం కలిగింది, నాకు చిన్నతనమైంది, నా పరువు తీసేశారు అని ఎవ్వరి విషయం మనసులో పడినా సాధ్యమైనంత వరకు చాలామంది స్త్రీలు మర్చిపోరు. అది అలాగే. చిత్రం ఏంటంటే, ఏ ఆదివారం ఏ వాక్యం జరిగిందో, ఏ రెఫరెన్సులు చెప్పారో, ఎక్కడితో మొదలైందో ఎక్కడితో ముగిశారో చెప్పలేరు, కానీ కనీసం చూడకుండా ఒక 10 పాటలు పాడలేరు, కానీ బుక్కు చూడకుండా ఏం గుర్తుంటాయంటే, నువ్వు ఆ రోజు ఏం చెప్పావో నేను మర్చిపోయాను అనుకున్నావా? ఇంకా గుర్తుంది నాకు, నువ్వు మామూలు దెబ్బ కొట్టలేదు ఆ రోజు అని సొంత వాళ్ళతో కూడా. గురు హేరోదియకి బాప్తిస్మిచ్చు యోహాను ఎవరో దూరమడే కదా, వాళ్ళు అన్యులైనటువంటి వాళ్ళకు సంబంధించి వాళ్ళకు పగలు ప్రతీకారాలు ఉంటాయి, నో ప్రాబ్లం. కానీ దేవుని పిల్లలలో కూడా ఇప్పటికీ ఇంత మాట అన్నాడు, ఇంత మాట అన్నది అని సొంతోళ్ళ విషయాలే ఎంతగా మనస్కరించుకునే వాళ్ళు సంవత్సరాలు స్టోరేజ్ చేసుకుంటూ ఉంటారంటే, వాట్సాప్లోనైనా ఒకదాన్ని మీరు స్టోర్ చేసుకుంటే, సేవ్ చేసుకుంటే ఎన్ని రోజుల వరకు ఉంటుందో తెలుసా మీకు? 28 రోజులు ఉంటుంది.
ఆ తర్వాత అవి డెలీట్ అవుతాయని చెప్తాడు. కానీ మనకు పగ అనేటటువంటి దాన్ని ఎంతగా స్టోర్ చేసుకుంటామంటే అది మెయిల్ ఐడిలో పెట్టుకున్నట్టు ఉంటుంది, మెయిల్లో వేసినట్టు. మెయిల్లో పెట్టడానికి వాట్సాప్లో సేవ్ చేసుకోవడానికి తేడా ఏంటంటే వాట్సాప్లో పెట్టింది వ్యానిష్ అయిపోద్ది, మెయిల్లోకి తెచ్చుకున్నది ఎప్పటికట్లాగే ఉంటుంది. ఈ పగ అనేటటువంటి కంటెంట్ని ఏం చేస్తామంటే మనస్సు అనే మెయిల్లో పెట్టేస్తాం మనం. దాని పరిస్థితి ఏంటంటే, పగ పరిస్థితి ఏంటో తెలుసా అండి? పగ తీరేంత వరకు నిద్ర రాదు, పగకున్న పవర్ లాంటిది. కాబట్టి చాలామంది సహోదరిమణులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సొంత విషయాల్లో ప్రేమను వర్ధిల్ల చేయగోని వాడు ఏం చేస్తారట? తప్పిదాలను దోషాలను దాచేస్తారు. అఫ్కోర్స్ తప్పు ఎవరైనా చేస్తారు, తెలుసో తెలియకో జరుగుతుంది. వాటిని మనం పగగా మలుచుకోగలిగితే, ఇప్పుడు హేరోదియా భూమి మీద ఉన్నంత వరకు రాజుకు భార్యగానే బతికింది, చక్కగా అన్ని అనుభవించగలిగింది. మళ్ళీ దేవుడి చేతిలో పడలే, దేవుడి చేతిలో పడే రోజు వస్తుంది కదా, పగ తీర్చుకుంటే నా పని అన్నాడు కదా దేవుడు. దాని విషయంలో ఏమైపోయి ఉంటుందో. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మహిళా మణిపూసలు ఒకటే గుర్తుపెట్టుకోండి, దయచేసి ఎవరి మీదైనా పగ ఉంటే దేవుడు ఏం చెప్పాడంటే, నేను చూసుకుంటాను, నీ పగ అంతా నాకు అప్పగించు అన్నాడు. మీరు అప్పగించలేదు, మేమే చూసుకుంటాం అన్నారంటే దేవుడు గొప్పవాడు అనేటువంటి ఆలోచన తీసేసుకోవడమే. ఇక దేవుడి బిడ్డలో, దేవుడి సంబంధికులం, దేవుని ప్రజలను చెప్పుకోవటం అంతా కూడా ఉట్టి మాటలే, బుట్టకాలని అర్థం. ఎందుకంటే నేను ఇస్తాను ప్రతిఫలం అంటాడు. ఎందుకంటే మనం పగ తీర్చుకుంటే ఒకవేళ దేనికైనా మన చేతికి మట్టు అంటవచ్చు, మన మీద మచ్చబడచ్చు. కానీ దేవుడు పగ తీర్చుకునే పనికి వచ్చాడంటే ఆయన ఎవరేమంటారు చెప్పండి? అంటే మనకు న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడు అన్నటువంటి విషయం గుర్తుంచుకుంటే ఖచ్చితంగా ఏ పగలు ప్రతీకారాలు మనసులో ఉంచుకోరు. అపకారమును ప్రేమ కలిగిన వాళ్ళు మనసులో ఉంచుకోరు. సంబంధాల్లో ఉండాల్సింది ప్రేమ. కొందరు సహోదరిమణులు పేరు ప్రేమ ఉంటుంది, కానీ తీరులో ప్రేమ ఉండదు. ప్రేమ రాజ్యంలోనికి వచ్చాం మనం, దేవుడి రాజ్యంలోనికి, అయినా కూడా ప్రేమ ఉండని పరిస్థితులు ఎంతోమంది కలిగి ఉంటారు. ఇది ఒక దుర్గుణం. దీనివల్ల నష్టమే తప్ప మేలనేది ఏం ఉండదు. గుర్తుపెట్టుకోండి, దేవుడి చేతులు లోకంలో ఉన్నంత వరకు బాగుంటుంది, బాగానే ఉంటుంది. ఇప్పుడు ఒక మనిషి మన జోలికి రాలేదంటే రెండు కారణాలు ఉంటాయి. వాళ్ళు మంచోళ్ళే, వాళ్ళ జోలికి ఎందుకు పోవటం, వాళ్ళు ఎవరికి ఏమైనా హాని తలపెట్టిన ఉద్దేశం ఒకటి ఉంటుంది. అదే ఉద్దేశం అన్ని విషయాల్లో ఉంటుంది అనుకోకూడదు. ఈ దుర్మార్గుల జోలికి పోతే మనకు చాలా ప్రమాదం. పెంటలో రాయేస్తే ఏమవుద్దని చెప్తారని చాలామంది మన మీదకి వస్తూ ఉంటారు కదా. ఆ ఉద్దేశంతో మన జోలికి రావడం కొంతమంది ఉంటారు. ఇంతకు ఏ ఉద్దేశంతో మనకు రావట్లేదు. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, పెద్ద పగలు ప్రతీకారాలు మైండ్లో పెట్టుకొని ఉంటారు. తగిన సమయం, హేరోదియా తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నట్టు అలా ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. అది ఏమాత్రం మంచిది కాదు, దేవుని బిడ్డల లక్షణాలు కాదు పిల్లరా. ఇది దుర్గుణం. మరి సద్గుణం గురించి ఆలోచన చేయగలిగితే, అలనాడు మోషే గారి తల్లిదండ్రుల విషయంలో దేవుడు చెప్పినటువంటి మాట ఆలోచన చేస్తే, పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 23వ వచనాన్ని చూడగలిగితే, 23వ వచనం, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండట చూచి విశ్వాసమును బట్టి రాజు ఆజ్ఞకు భయపడక 3 మాసములు అతనిని దాచిపెట్టిరి. ఇక్కడ మోషే తల్లిదండ్రులు అని చెప్పడం జరిగింది. ఈ సమయంలో సహోదరిమణులకు సంబంధించిన విషయం కనుక మోషే గారి తల్లి పాత్ర మనం ఆలోచన చేస్తే, యూదులకు పిల్లలు అంటే ఇశ్రాయేలీల్లో మగబిడ్డ పుడితే కానుపేటల మీదనే చంపించండి అని ఆజ్ఞ ఇచ్చింది ఎవరు అంటే ఫరో రాజు, ఈజిప్ట్ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు. అక్కడ నుంచి తప్పిపోతే నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకున్నాడు? ఎవ్వరు హెబ్రీల పిల్లల్లో అంటే ఇశ్రాయేలీల పిల్లల్లో మగపిల్లోడు కనబడితే వాడిని తీసుకెళ్ళి నైల్ నదిలో పడేయండి అని చెప్పాడు. ఏమన్నా ఉంటే నేను చూసుకుంటాను అన్నటువంటి రీతిగా ఆయన ఆజ్ఞ జారీ చేశాడు. ఇప్పుడు మోషే గారి తల్లికి ఎస్పెషల్లీ ఈ ఆజ్ఞను జారీ చేసినటువంటి రాజు మీద పగ తీర్చుకోవాలనుకుంటే మంచి అవకాశమా కదా? మీరు చెప్పండి. ఇక్కడ మీరు చూడండి,
తప్పు చేశావంటేనే చంపి చేసే పరిస్థితికి వస్తే జాతిలో ఉన్న మగబిడ్డలందరినీ చంపించాలనుకున్న కఠోరమైన కర్కోటకమైనటువంటి ఆజ్ఞ జారీ చేస్తే ఇప్పుడు వాడి మీద, ఆ రాజు మీద పగ తీర్చుకునేటటువంటి పరిస్థితి, ఆ మైండ్ సెట్టే కనుక ఉంటే యోకెబెద్కి తల్లిగారికి ఖచ్చితంగా ముందు ఏం చేసాడు, నాయన నువ్వు విద్యలు నేర్చుకుంటే నేర్చుకున్నావు, తర్వాత ఏమైనా చేస్తావో లేదో నాకు తెలియదు, కానీ ఈ ముసలాన్ని మాత్రం లేపేయి ఫస్ట్. ఈ ఫరో రాజును మాత్రం లేకుండా చేయి. ఎందుకనంటే నీతో పాటు మన జాతి అంతటి మగబిడ్డలందరినీ కానుపేటల మీదని చంపించాలని చెప్పిన పరమ దుర్మార్గుడు వీడు. తర్వాత అది ఆ ప్లాన్ ఫెయిల్యూర్ అయితే దేవుడి దయ వల్ల నదిలో పడేయమని చెప్పినటువంటి వాడు వీడు. కాబట్టి ముందు మీ తాతయ్య అని పిలువబడుతున్నాడు తాతయ్య కాదు, చాలా భయంకరుడు, దుర్మార్గుడు. ఈ ముసలోడిని ఎట్లా కొట్ట చంపేసేయి, ఆ తర్వాత మిగతా చూసుకుందు, నువ్వు ఎలాగో సింహాసనం మీదకి వచ్చేస్తావు, హ్యాపీగా ఉంటావు అని. ఇలాంటి ఆలోచన మోషే గారి తల్లి చెయ్యలేదు సరికదా. ఏం చేసిందట? ఒకసారి అపోస్తలుల కార్యాలను చూద్దాం. 7వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి సందర్భం దేవుడు అక్కడ రాయించాడు. దేవుడు 22వ వచనం నుండి, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనం నుండి చూస్తే, మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏళ్ళు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. అసలు ఎవరట తన సహోదరులు? ఎలా పెరిగాడు? అంతఃపురంలో ఫరో కుమార్తె కుమారుడిగా పెరిగినప్పుడు తన సహోదరులు తన సొంత వాళ్ళంటే ఎవరై ఉండాలి? వాస్తవంగా చెప్పాలంటే ఐగుప్తీయులు తన సొంత వాళ్ళు, తన సహోదరులు ఉండాలి. కానీ ఇశ్రాయేలీలే నీ సొంత వాళ్ళు అన్నటువంటి రీతిగా అమ్మ ఎలా పెంచింది అంటే, నాయన ఇది పగ తీర్చుకునే సమయం కాదు. ఈ హేరోదు, ఈ ఫరో రాజు మీద దేవుడే పగ తీర్చుకుంటాడు. కానీ నిన్ను ఎందుకు కాపాడాడో కానీ నాయన, నీ ప్రజల భారం నువ్వు చూడాల్సి వస్తుంది, వారి పక్షాన నువ్వు నిలవాల్సి వస్తుంది, వాళ్ళకి ఏదో ఒకటి చేయాల్సి వస్తుందని తన కుమారుడి బాగోగుల స్వార్థం కంటే, నిజంగా ఒక తల్లి సర్వసాధారణంగా ఏం ఆలోచన చేస్తుంది? ఒక ఆడకూతురు ఏం ఆలోచన చేస్తుంది? లోకమంతా ఏమైపోతే నాకెందుకు, నా బిడ్డలు బాగుంటే చాలు అనుకుంటారు లేదా? నా బిడ్డ బతికాడు, బిడ్డ బతికి ఏమైపోతున్నాడు? ఇప్పుడు సింహాసనాన్ని మీదే ఎక్కబోతున్నాడు, ఇంకెంతకంటే ఏం కావాలి? నానా నువ్వు మర్చిపోవద్దు, ఎవరిని పట్టించుకోకపోయినా అదిగదిగో ఆహారం ఉన్నాడే వాడరే మీ అన్న, ఆ మిరియాం ఉందే మీ అక్క ఆమె, కాబట్టి నువ్వు ప్రధానమంత్రి అవుతావు, నువ్వు రాజు అవుతావు, రాజు తర్వాత సైన్యాధ్యక్షుని చేయి, మీ అన్నయ్యని, మీ అక్కని హోంమంత్రి చేయి, హ్యాపీగా మనం అందరం ఉందాం, నేను రాజమాతగా ఉంటా, యోగిపెద్దు నేను రాజమాతగా ఉంటాను, నేను మీ నాన్న నేను అందరం హ్యాపీగా ఉంటాం అని ఏ రోజు ఆలోచన చేయకుండా నీ ప్రజల బాధలను చూడు, ఇందుకేనేమో దేవుడు నిన్ను కాపాడిందని పగలకు ప్రతీకారాలకు వెళ్లకుండా లోక కళ్యాణం గురించి ఆలోచన చేసింది తల్లి. మరలా అక్కడ కూడా మీరు చూస్తే మెడ మీద కత్తి వేలాడుతోంది. ఎవరి మీద? మోషే గారి కుటుంబం అంతటి మీద. ఒక్క చిన్న విషయం బయటికి పొక్కినా ఏమయ్యేది? కుటుంబాన్ని అంతటిని చంపించేసేటువంటి శక్తిమంతుడు కదా ఫరో రాజు. అయినా కూడా సాహసించింది తల్లి. బతికితే అంటే పగ అనేది పక్కన పెట్టి వాస్తవం గ్రహించగలిగితే, దేవుడు చేసిన మేలు గ్రహించగలిగితే, దేవుడి నడిపింపును గుర్తు చేసుకోగలిగితే, దేవుడు కాపాడిన విధానం తెలుసుకోగలిగితే, లోకమే గర్వపడేలా, లోకమే ఇష్టపడేలా, దేవుడే మురిసిపోయేలాగా పెంచొచ్చు బిడ్డల్ని. ఈరోజు మోషే అనగానే మహానాయకుడు అనేటటువంటి పేరు వచ్చేసింది. అహరోన్ అనగానే ప్రధాన యాజకుల వ్యవస్థకి ఆద్యుడు, పితామహుడిగా ఉన్నాడు. వాళ్ళ తరతరాలు యాజకత్వం చేయటం జరిగిందని. మొట్టమొదటి ప్రవక్తి మిరియాము తల్లి. చిన్నోళ్ళు కాదోళ్ళు, ముగ్గురిని దేవుడి సేవ కోసం అద్భుతంగా పెంచినటువంటి తల్లి అనుకుంటే
యోకెబెదులాగా లోక కళ్యాణానికి బిడ్డల్ని పెంచవచ్చు. ఆమె కూడా ఒక ఆదర్శమూర్తిగా ఉన్నట్లుగా మనం కూడా ఉండొచ్చు. ఇది ఎందుకు ఒక హేరోదియ ఎందుకు ఎంత దుర్మార్గురాలని కంటకురాలని పేరు, ఆ చెడ్డ పేరు మిగిల్చుకుంది? ఒక యోకెబెదు అనేటువంటి మోషే గారి తల్లి ఎందుకు అంత గొప్ప ఖ్యాతి గడించిందంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి ప్రియులరా, హేరోదియ పగ మనసులో పెట్టుకుంది. యోకెబెదు మోషే గారి తల్లి ఏది మనస్కరించలేదు? పగను ప్రక్కన పెట్టింది. దేవుడి యొక్క మేలులను నడిపింపులను మనస్కరించింది. ఇప్పుడు ఒక చిన్న విషయం, పారిపోయాడు కదా, మిద్యాన్ దేశానికి పారిపోయాడు. అక్కడ హ్యాపీగా పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కన్నాడు. పోన్లే నా బిడ్డ ఎక్కడున్నా బాగున్నాడు అనే ఆలోచన ఆమె చేయలేదు. ఆ ఆలోచన మోషే గారికి రాలేదు. దేవా నీకు తెలీదు, మా ఫరో గురించి నాకు తెలుసు, నేను చూశాను, అంతఃపురంలో 40 ఏళ్ళు ఉండి చూశానయ్యా, నీకేం తెలుసు, నువ్వేమో పొమ్మని చెప్తున్నావు పొలమని. వాడు ముందే నా మీద ఆల్రెడీ కోపంగా ఉన్నాడు, ఎందుకు వచ్చింది రిస్క్ అంతా? నాకు ఆల్రెడీ పెట్టెలు 3 రెడీ అయినాయి, భార్య 2 బిడ్డలు ఉన్నారు, హ్యాపీగా ఈ గొర్రెలు మా కాసుకుంటూ నా భార్య బిడ్డలు చూసుకుంటూ ఉండిపోతానయ్యా అని చెప్పలేదు. కాస్త కోస్త ఏదో కాస్త తప్పించుకునే ప్రయత్నం చేసిన వెంటనే మళ్ళీ దేవుడి సంకల్పానికి లోబడిపోయి సింహాసనం అధిష్ఠించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటమే మేలని యోచించాడు. బహుమానంగా కలగబో దాని యందు దృష్టించే విధంగా దివ్య దృష్టి కలిగిన వాడిగా బిడ్డను పెంచగలిగింది తల్లి. ఇలా ఎప్పుడు సాధ్యమవుతాయి తెలుసండి? ఇలాంటి అద్భుతాలు ఒకే ఒక కారణంతో, పగలకు ప్రతీకారాలకు తావివ్వకుండా. నిజంగా పగ తీర్చుకోవాలనుకుంటే మోషే గారి తల్లే బాగా పగ తీర్చుకోవాలి. ఎందుకు అంటే తన జాతి మగబిడ్డలందరినీ కూడా ఏం చేశారు? వాళ్ళు అన్యాయం చేశారా? దొంగతనాలు చేశారా? దోపిడీలు చేశారా? అత్యాచారాలు చేశారా? హత్యలు చేశారా? ఇజ్రాయేల్ ఏం చేయలేదే. ఏం చెయ్యకపోయినా కూడా అటువంటి దుర్మార్గమైనటువంటి తీర్పులు తీర్చడానికి, ఆజ్ఞలు జారీ చేయటానికి పూనుకుంటే రాజు, ఆ రాజును ఆమె అనుకోనుంటే తన కొడుకు ద్వారానే చంపించేది పెద్ద మ్యాటర్ ఏం కాదు ఆమెకి. కానీ అది కాదు నాయన జీవితం అంటేనే. అద్భుతంగా పెంచగలిగింది. పగను పక్కన పెట్టగలిగితే ఆడకూతురు ప్రతి కుటుంబంలో నుంచి ఒక మోషే గారి లాంటి కొడుకు వస్తాడు, ఒక మిరియాము లాంటి కూతురు వస్తుంది, వాళ్ళ తల్లి యోకెబెదు లాంటి తల్లి పడుతుంది. అందుకే ఈ యోకెబెదు తల్లి పగ విషయంలో ఆమె సద్గుణశీలురాలు, సద్గుణ సంపన్నురాలుగా మనకు కనబడుతుంది. ఏ పగల గురించి ఆలోచన చేయలేదు. ఫరో రాజు విషయంలో దేవుడికి అప్పగించేసింది. దేవుడి తనకిచ్చిన గర్భఫలాల విషయంలో బాధ్యత వహించింది. ఎన్ని కష్టాలు తెలుసు దేవుడి సేవలో, ఎన్ని బాధలు తెలుసు. అయినా ఒక్కరినన్నా మంచి చదువులు చదివించటమో, లేకపోతే సరేనైనా నువ్వు అయితే అయినావు రాజు, మోషే నువ్వు రాజు అవుతావు నాయనా, మరి పెద్దోడు ఉన్నాడు కదా, అహరోను ఉన్నాడు కదా, కూతురు ఉంది కదా, వాళ్ళని నీ సేవకి ఇస్తాలే, ఒకరన్నా రాజు చేయని అనే ఆలోచన చేయలేదు ఆ మహాతల్లి. ఇవన్నీ మనం ఆలోచన చేస్తే ఆమె ఎందుకంత గొప్ప తల్లి అయింది, ఆమె ఎందుకంత ఉన్నతమైనటువంటి ఆదర్శప్రాయాలైంది అంటే ఒక్కటే, పగలు తీర్చుకోవలసిన పరిస్థితుల్లో కూడా పగ తీర్చుకోలేదు. అయినా నాకు తెలియగడుగుతాను, ఈరోజు మనం పగలు తీర్చుకునేంత భయంకరమైన పనులు చేసిన వాళ్ళు ఎవరున్నారండి మన జీవితంలో? మన మీద ఎవరన్నా, మన పిల్లలను ఎవరన్నా మగపిల్లలు పుడితే చంపేయండి అని చెప్పినటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? పోనీ నదిలో పడేయండి, బిడ్డలను తీసుకెళ్ళని చెప్పినటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అవి లేవు. పోనీ మనం ఏమన్నా హేరోది ఇలాంటి తప్పుడు పని చేసే వాళ్ళు ఉన్నామా? ఒకవేళ నిజంగా తప్పుడు పని చేసి ఉంటే అది తప్పు అని చెప్పినప్పుడు ఏం చేయాలి? నిజంగా ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు. హేరోదియత లాంటి తప్పే కాదు, ఎలాంటి తప్పు, ఏవో కొన్ని రకాలైన వేరే రకాలైనటువంటి తప్పులను చేసి ఉండొచ్చు. ఎవరో ఒక దైవజనుడు గద్దిస్తే ఏం చేయాలి? అధికారం ఉందని ఎక్కడ దాకైనా అవకాశం వస్తే లేపేయాలన్నటువంటి ఆలోచనగా చేయాల్సింది. సాధ్యమైతే అతిక్రమణను దాచుకోకుండా ఒప్పుకొని విడిచిపెట్టుంటే చరిత్రలో మరొక స్థాయికి వెళ్ళిపోయేది హేరోదియ. కానీ ఆ మహద్భాగ్యాన్ని పోగొట్టుకోవటం జరిగింది.
ఈ ఇద్దరి జీవితాలను దేవుడు మన ముందు ఎందుకు పెట్టాడంటే, పగ తీర్చుకునే విషయంలో ఓ సహోదరిమణి, ఓ మహిళమణి, నువ్వు మోషే తల్లిలాగా ఉన్నావా, లేదంటే హేరోదియలాగా ఉన్నావా? హేరోదియలాగా ఉంటే ఒక గొప్ప దైవజనుని, స్త్రీలు కరిన వారిలో గొప్పవాణ్ణి పొట్టన పెట్టుకున్న దుర్మార్గురాలు లాంటి స్థితికి వెళ్ళిపోవచ్చు. లేదు, పగను ప్రక్కన పెట్టగలిగితే జీవితము, కుటుంబం అంతా కూడా దేవుని సేవలో ఎన్ని లక్షల మందిని నడిపించిన కుటుంబం అండేది, ఎంతమందికి ఆశీర్వాదకరంగా మారిన కుటుంబం అండేది, దేవుడు కలలు పండించిన కుటుంబం అండేది. వాళ్ళ జన్మ ధన్యమైపోయింది. ఎందుకనంటే పగలను వాటి పక్కన పట్టేశాడు. ఆమె విషయంలోనే కాదు, తర్వాత ఎన్నో రకాలుగా ఎందరో రకరకాలైనటువంటి పగలు పోరడం జరిగింది. ఇప్పుడు మోషే గారి విషయంలో సొంత అన్న అక్కలు ఏం చేశారు? తప్పు చేశారు అని చెప్పేసి అడ్డం తిరిగారు. అడ్డం తిరిగిన వారిలో ఒక స్త్రీ కూడా ఉంది కదా, సొంత అక్కే ఉంది కదా. అంతకు ముందంతా ఎంత చక్కగా కాపాడింది తమ్ముణ్ణి, మోషే గారి కోసం ఎంతగా మంచి ఆలోచన చేసింది. చిన్నప్పుడు నీకోసం హెబ్రీ స్త్రీని తీసుకొని వస్తాను నువ్వు పెంచుకోవడానికి అని చెప్పి ఎంత చక్కనైనటువంటి ఆలోచన చేసినటువంటి స్థితి. కానీ ఆమె పెద్ద అయిన తర్వాత, మోషే గారు పెద్ద అయిన తర్వాత తప్పు చేశాడు అని ఆయన నాయకత్వాన్ని సవాల్ చేసినప్పుడు కూడా మోషే గారు ఏం మాట్లాడలేదు. ఎందుకు అనుకుంటున్నారు? ఆ తల్లిలోని మంచి గుణాలు మోషే గారిలోకి బాగా పెంచింది కదా, 40 ఏళ్ళు దగ్గరుండి పెంచింది కదా అంతఃపురంలో. ఆ పెంపకం తాలూకు లక్షణాలు బాగా వంటపట్టాయి. అఫ్కోర్స్ ఒకవేళ ఆ సమయంలో తప్పు చేసిన ఎవరు, మిరియాము అక్క, మళ్ళీ వెంటనే కోలుకోవటం జరిగింది. కనుక ప్రియులారా, ఇలా పగలు ప్రతీకార విషయంలో ఒకవేళ తాత్కాలికంగా మిరియాముకు వచ్చినటువంటి విషయాలు వచ్చిండొచ్చు, కానీ మళ్ళీ వెంటనే ఏమైపోవాలి? సెట్ అయిపోవాలి, మంచోళ్ళు అయిపోతాం, గొప్పవాళ్ళు అయిపోతాం. వాళ్ళని నడిపించడానికి మోషేను, అహరోన్ని, మిరియాముని నేను ఎన్నుకున్నానంటాడు దేవుడు. కాబట్టి మనల్ని అలా ఎన్నుకోగలగాలంటే దయచేసి కుటుంబాల్లో ఈరోజు మహిళామూర్తులకు పంచి ఉన్న ఒక పెద్ద ప్రమాదం ఏంటంటే, ఖాళీ టైం ఉన్నటువంటి స్త్రీలు చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే టైం దొరికింది, ఖాళీ టైం దొరికింది అనుకోండి, మోస్ట్లీ ఏం గుర్తుకొస్తాయంటే అసలు మన జీవితంలో ఎవరెవరు ఏ అవమానకరమైన పనులు చేశారు, మనకు బాధ కలిగించే మాటలు మాట్లాడారని అవన్నీ మైండ్లోకి వస్తాయి. అందుకే ఐడియల్గా ఎవరు ఉండకండి. టైం ఉన్నప్పుడంతా బైబిల్ని ధ్యానించండి, ప్రార్థన చక్కగా చేసుకోండి. దేవుడి మాటలు ఎంతోమంది దైవజనులు, సత్య సంబంధులని మీ మనసుకు అనిపించిన వాళ్ళ సందేశాలు చాలా ఉంటాయి, వినండి, బాగుపడండి, బాగు చేయండి ప్రపంచాన్ని. దేవుడి యొక్క దీవెనలకు పాత్రలవండి, అది చాలా మంచిది. కాబట్టి ఆ ఒక్క పగ విషయంలో ఇక మీదటి నుంచైనా ఆ బెట్టు తీసేసి తగ్గించేసి మోషే గారి తల్లిలాగా, మోషే గారి అక్కలాగా మనం సెట్ అయిపోతే, ఆలోచన కలిగి ఉంటే ఖచ్చితంగా మన కుటుంబంలో కూడా ఎన్నో దీవెనలు వస్తాయి. మన వల్ల ఎన్నో కుటుంబాలు దేవుళ్ళలో నడవబడతాయి. దేవుని దీవెనలు, మానవుల దీవెనలు మన మీద మెండుగా ఉంటాయి. అప్పుడు మన జీవితం ఆనందమయం అవుతుంది. కనుక ప్రియులారా, ఈ విలువను తెలుసుకోండి, మంచిది. ప్రార్థన చేద్దాం.